యోసేపు గారి జీవితంలో మరి పుట్టిన కొంతకాలానికి తల్లి లేదు, తల్లి ప్రేమ లేదు. కొంతకాలానికి అన్నల వలన ఐగుప్తుకి వెళ్ళిపోవడం జరిగింది. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా క్షేమంగా ఉన్నారంటే లేదు. అక్కడ బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, అవమానాలు, నిందలు. ఆ నిందలు కూడా ఎలాంటి నిందలంటే చెయ్యరాని కార్యాలకి శిక్షను అనుభవించడం, చెయ్యరాని పనికి జైలు శిక్షను అనుభవించడం. ఎంత బాధ ఉంటుందండి. అంత బాధ అనుభవించినప్పటికీ, అంత మరి ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ దేవుణ్ణి ఏమైనా విడిచిపెట్టారా యోసేపు గారంటే దేవునిని విడిచిపెట్టలేదు. కనీసం తండ్రి నన్ను ఎందుకు ఇలా చేశావు అని దేవునిని నిందించలేదండి. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. దేవుని నామాన్ని గొప్ప చేస్తూ వచ్చారు. ఇదిగో దేవుడు నాకు ఈ కష్టాన్ని కలిగించాడంటే దీని వెనక ఏదో మేలుంది, అందుకే నేను ఈ బాధను అనుభవించాలి అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళారే కానీ యోసేపు గారు ఎక్కడ కూడా కృంగిపోయి అక్కడికే ఆగిపోయినట్లుగా కనబడలేదు.